వెల్కమ్ టు మందాస్ కిచెన్. నేను మీ నరేందర్. ఈరోజు బటర్ గార్లిక్ షింప్ బిర్యానీ ఎలా చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తాం. మనకు షింప్ 1 kg తీసుకోవాలి. తర్వాత రైస్ కూడా అదే అమౌంట్లో తీసుకున్నాము మనము. ఇప్పుడు ఇంకా మనము ఉల్లాకు, కొత్తిమీర, పుదీనా, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అది బట్టరు అండ్ గార్లిక్ షింప్ కాబట్టి మనం ఒక పెద్ద ఎల్లిపాయ తీసుకొని దాన్ని సన్నగా తురుముకున్నాం అనమాట. అంటే మనం తినేటప్పుడు మనకు అది పళ్ళ కింద తగిలితే మంచి టేస్ట్ వస్తుంది. ఏ బిర్యానీ కానీ మనం చేసే ముందు ఉల్లిపాయలు నూనెలో వేయించుకుంటాం కదా, దీంతో అసలు టేస్ట్ వస్తుంది. సో అట్లా నూనెలో ఉల్లిపాయలు వేయించుకొని పెట్టుకోవాలి. అదే ఫ్రైడ్ ఆనియన్ మనం ఇట్లా నూనెలో వేసుకొని పెట్టుకుందాం. మనకు కావాల్సిన గరం మసాలా చూసారు కదా, పట్ట, ఇలాచి, లవంగ, బే లీఫ్ అన్నీ, ఆ పువ్వు మొత్తం, సాజీరా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ షింప్ మంచి కడిగి పెట్టుకున్నాం. దాంట్లో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, ఒక పెద్ద స్పూన్ అంతా. మనకు టేస్ట్కి సరిపడా 1 స్పూన్ అంతా ఉప్పు, 1 స్పూన్ అంతా కారపొడి. కారపొడి మనము 1.5 స్పూన్ వేసుకున్నాం. 1 స్పూన్ అంతా పసుపు, టేస్ట్ కొరకు కొంచెము జీలకర్ర, 1 కప్ అంతా పెరుగు తీసుకోవాలి మనము. చూసారు కదా, 1 కప్ అంతా వేసాం మనం పెరుగు. వీటిని ఇప్పుడు మంచిగా మనము కలుపుకొని కొంచెంసేపు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. కొంచెము ఎల్లిపాయ దీంట్లో కూడా కలుపుకోవడానికి వేసుకుందాం మనం, పచ్చి ఎల్లిపాయ. ఇప్పుడు ఇవంతా కలిపి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికి ఒక గిన్నెలో మనము 3 చెంచాల నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు నెయ్యి వేడైంది కదా, దాంట్లో మనం ఈ గరం మసాలా అన్నీ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం పుదీనా వేసుకోవాలి. వేసుకుంటే మంచి టేస్ట్, వాసన వస్తుంది. కొంచెము కొత్తిమీర కూడా వేసాము, చిటికెడే, ఎక్కువ కాదు. ఇప్పుడు ఉల్లిపాయలు, వీటిని అన్నిటిని మనం వేగనియాలి. ఇది మనం రైస్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం దీంట్లో నీళ్లు పోసుకోవాలి. ఎంత నీళ్ళు పోస్తూనే ఉన్నారు? మనకు రైసు 6 గ్లాసుల రైస్ అనమాట. ఏదైనా కొలత తీసుకోండి, దాని ప్రకారం అంట. 6 గ్లాసుల రైస్ అయితే మేము 10 గ్లాసుల వాటర్ వేసాం. మీరు మీ సైజుకు తగ్గట్టుగా ఏ గ్లాస్ తీసుకుంటారో దానికి ఇప్పుడు 6 గ్లాసులు తీసుకున్నాం అనుకోండి, 10 గ్లాసుల వాటర్. వాటర్లో మనము ఉప్పు వేసుకొని పోవాలి, లేకపోతే రైస్కి ఉప్పు పట్టదు. లేకపోతే మనం ప్యాన్లో బటర్ వేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో షింపు వేయించుకుంటాం అనమాట. బటర్ రెడీ అయింది కదా, ఇప్పుడు మనం దీంట్లోకి గార్లిక్ వేసుకుందాం. ఇప్పుడు ఇంకా మిగతా అన్నీ వేసుకోవాలి. ఆనియను, ఉల్లాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఇవన్నీ వేసుకొని దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఉల్లిపాయలు ఉడుకుతున్నాయి కదా, సైమల్టేనియస్గా మనం ఇక్కడ అది పెట్టుకున్నాం. ఏది రైస్కి నీళ్ళు, అది ఎసరు వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో రైస్ వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో మనం రైస్ వేసుకుంటున్నాం ఎసరులోకి. ఇప్పుడు ఇది మంచిగా వేగింది కదా, ఇప్పుడు దాంట్లో మనము షింప్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇది మంచిగా ఉడకాలన్నమాట, లేకపోతే పచ్చి పచ్చి వాసన వస్తుంది. ఇప్పుడు కొంచెము గరం మసాలా పొడి వేసుకుందాం. చూసిరు కదా, రైసు అక్కడికక్కడికి అయిందనమాట. మనం పెట్టుకున్న నీళ్లకు రైస్కి అక్కడికక్కడికి అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ షింపు కూడా అయిపోతుంది దాదాపు. చూసిరు కదా, మంచిగా దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు 2 మిక్స్ చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఆ షింపుని మనం వేరే బౌల్లోకి తీసుకుంటున్నాం. అడుగున మనము షింప్ వేసినాం కదా, ఇప్పుడు రైస్ వేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఇది మనము మూత పెట్టేసేసి అవెన్లో 350 degrees పైన 30 minutes పెట్టుకుంటాం. సో బిర్యానీ రెడీ. మనం ఫ్రైడ్ ఆనియన్ వేయించి పెట్టుకున్నాం కదా, అది దానిపైన వేసుకోవాలన్నమాట మనము అవెన్లో పెట్టే ముందు. షింప్ బిర్యానీ రెడీ అయిపోయింది, ఓవెన్లో నుంచి తీసాం. చూసారా, షింప్ మొత్తం మసాలా అంతా కలుపుకుంటే అంతా అన్నానికి మనకు మంచిగా ఉంటుంది అన్నమాట. బటర్ షింప్ బిర్యానీ రెడీ. చూసారుగా, బటర్ గార్లిక్ షింప్ బిర్యానీ ఎంత ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది చాలా టేస్టీగా ఉంది, మీ అందరికి నచ్చుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్, బై బాయ్.